ఝాన్సీ, కర్నూలు జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరం అంబరాన్ని అంటిన సందర్భం కనిపిస్తూ ఉంది. కర్నూలు నగరం అంతా ఏదైతే బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించుకుంటున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున కర్నూలు నగరంలో బాణాసంచా కాలుస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఏదైతే కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తున్నారు. మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే మనం చూడొచ్చు విజువల్స్లో చిన్న పెద్ద తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా చిన్నారులు పెద్దలు అంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న సందర్భం. నరక చతుర్దశిని వెళ్ళిన తర్వాత తమకు శుభాలు అందుతాయి అనేది ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం పిల్లలతో పాటు తల్లిదండ్రులు అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుకుంటూ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఇది ఏదైతే బాణాసంచా కాల్చడం వలన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, శుభాలు జరుగుతాయి, చీకటి పోయి వెలుగులు వస్తాయి అనేది ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో మొత్తం మహిళలు అదేవిధంగా చిన్నారులు పెద్దలు అందరూ కలిసి బాణాసంచా కాల్చుకుంటున్న సందర్భం. ఏదైతే కర్నూలు నగరం వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుకుంటున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా సంబరాలు నిర్వహించుకుంటున్నారు అనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దీపావళి, నరక చతుర్దశి ఎలా అనిపిస్తుంది? పండుగ ఎలా నిర్వహిస్తున్నారు? సార్, పండుగ బాగా సంతోషంగా కుటుంబం సంతోషంగా బాణసంచా పీల్చుకుంటూ ఆనందంగా ఉన్నాం సార్. ఈ దీపావళి మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని తెలియజేస్తున్నాం సార్. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏవైతే చిచ్చుబుడ్డీలు అదేవిధంగా కాకర్లతో కాలుస్తూ సంబరాలు నిర్వహించుకుంటున్నారో మనం మహిళ ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం. ఎలా సంబరాలు నిర్వహించుకుంటున్నారండి? చాలా హ్యాపీగా ఉందండి. దీపావళి అంటే నరక చతుర్దశి, ఇది కుటుంబాల్లో సంబరాలు అదేవిధంగా వెలుగు పోయి చీకటి పోయి వెలుగు వస్తా అంటారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా చేసుకుంటున్నామండి. చాలా హ్యాపీగా ఉంది మాకు ఈరోజు దీపావళి పండుగ కాబట్టి చాలా బాణాలన్నీ తెచ్చుకొని చాలా హ్యాపీగా కాల్చుకుంటున్నాము. ఇది ఏదైతే నరక చతుర్దశి అంటేనే చీకటి పోయి వెలుగు నింపాలనే, ఇంట్లో కుటుంబాలు విజయం సాధించాలి, అదేవిధంగా చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాలు నిర్వహిస్తున్న నగరమంతా బాణాసంచతో మొత్తం నగరమంతా శోభాయమానంగా నిండిన పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు నగరంతో పాటు కర్నూలు ఉమ్మడి జిల్లా మాత్రం పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ తమ సంబరాలను నిర్వహించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు అదేవిధంగా చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఈ సంబరాలను నిర్వహించుకుంటున్నారు. కుల మతాలకు అతీతంగా ఏదైతే నరక చతుర్దశి ఉందో, నరకాసుని చంపిన తర్వాత పండగ నిర్వహిస్తారు. ఈ చీకటి పోయి వెలుగు వస్తుంది, ఆ వెలుగులోనే సంబరాలను నిర్వహించుకోవాలని చెబుతున్న సందర్భం కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. ఎక్కడ చూసినా బాణాసంచలు కాలుస్తూ ఆ సంబరాలు నిర్వహించుకుంటారు. ఇండ్ల దగ్గర మొత్తం విద్యుత్ దీపాలను అలంకరించి ఆ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి ఇంట కూడా ఆ సంబరాలు నిర్వహించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాలు నిర్వహించుకుంటున్న ఆ సందర్భం కనిపిస్తుంది. కర్నూలు నగరంలో మాత్రం పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. చిచ్చుబుడ్డీలను పేలుస్తూ ఏదైతే ఈ నరక చతుర్దశి ఉందో, నరక చతుర్దశి అంటేనే నరకాసురుని వధించిన తర్వాత పండగ నిర్వహిస్తారు. ఆ పండగ ఈ రోజు నుండి తెల్లవారుజామున 5 గంటల సమయం వరకు నిర్వహిస్తారు. ఇది కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఆదోని అదేవిధంగా నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లో పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. జీఎస్టీ తగ్గినప్పటికీ బాణాలు రేట్లు పెరిగినప్పటికీ పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో మాత్రం బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించిన నరక చతుర్దశి అంటేనే ఏదైతే రాత్రి వెలుగులు నింపే విధంగా బాణాసంచా కాలుస్తూ ఉన్నారు. చీకటి పోయి వెలుగు రావాలని కర్నూలు జిల్లా వాసులు కోరుకుంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఝాన్సీ.